విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరుతో క్లినిక్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించిన డాక్టర్ నమ్రత బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించింది నమ్రత. విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరుతో క్లినిక్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు గుర్తించారు. విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరుతో క్లినిక్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. ఇది ప్రధాన బ్రాంచ్గా కూడా చెప్తారు. డాక్టర్ నమ్రత ఇక్కడ నుంచే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ హాస్పిటల్స్ సంబంధించిన సెంటర్లను విస్తరించినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం సేకరించారు. హైదరాబాద్లో ఘటనకు సంబంధించి ఎవరైతే దంపతులు పిల్లలు కావాలని ఆశ్రయించడం, వాళ్ళకి వేరే వాళ్ళ స్పమ్తో వాళ్ళకి పిల్లల్ని కనడం, ఆ అంశానికి సంబంధించి కూడా కేసు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ సెంటర్కి సంబంధించి కూడా ఈ నిర్వహణ మీద కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి సృష్టి సెంటర్ దగ్గరే మనం ఉన్నాం. ఇక్కడ ఈ గతంలో కూడా అంటే 2 నెలల క్రితం 9 రోజుల పాటు ఇక్కడ హోమాలు నిర్వహించినట్టుగా అయితే స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. బీహార్కి చెందినటువంటి పూజారులను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపార అభివృద్ధి నిమిత్తం డాక్టర్ నమ్రత ఈ పూజలు హోమాలు అన్ని నిర్వహించినట్టుగా ఆసుపత్రి ప్రాంగణంలోనే నిర్వహించినట్టుగా అయితే గుర్తించారు. గతంలో కూడా అంటే 2020లో విశాఖపట్నంలో కేసు నమోదు సమయంలో కూడా ఈ సృష్టికి సంబంధించిన లైసెన్సులు రద్దు కావడంతో డాక్టర్ కరుణ అనే ఆ డాక్టర్ పేరుకు సంబంధించిన లైసెన్స్తో కూడా ఈ హాస్పిటల్ నడిపారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో 3 డాక్టర్లు, డాక్టర్ కరుణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత డాక్టర్ సోనాలి కూడా పేషెంట్స్కి చికిత్స కూడా అందిస్తున్న నేపథ్యంలో ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా 2018లో లైసెన్స్ కూడా రద్దు చేశారు. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ లైసెన్సులతో డాక్టర్ నమ్రత ఈ క్లినిక్స్ కూడా నడిపినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. శనివారం, ఆదివారం 2 రోజులు కూడా మొత్తం ఈ హాస్పిటల్ ప్రాంగణం అంతా సెలవులో ఉంటుంది. కొంతమంది ఎవరు స్టాఫ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడుతారు. ఎప్పుడు వస్తారు? మీకు నమ్రత గారు వస్తారా ఇక్కడికి? తెలియదు సార్, ఇప్పుడు పగల మట్టికి నాకు ఎప్పుడు కనపడలేదు. మీరు లాస్ట్ ఎప్పుడు చూసారా ఆమెని? నేను 2 నెలల క్రితం ఇప్పుడు చూసానండి. హాస్పిటల్లో హోమాలు ఏదో చేశారంటే ఎప్పుడది తెలియదు సార్ నాకు. ఇప్పుడు ఏ డాక్టర్లు ఉన్నారు మీకు? ఎవరెవరు డాక్టర్స్ ఇక్కడ? కరుణ మేడం, సోనాలి మేడం. ఎంతమంది వస్తారు పేషెంట్స్ రెగ్యులర్ డేస్ లో? అంటే ఇవాళ నిన్న సెలవు కదా, మామూలు రోజుల్లో ఎంతమంది వస్తారు ఇలాగా రోజుకి? రోజు 10 మంది 10 మంది అండి. మొత్తం 4 ఫ్లోర్లో ఉంది కదా హాస్పిటల్. ఏంటి ల్యాబ్లు అన్ని ఎక్కడైనా? ఏ ఫ్లోర్ లో ఏముంది? రిసెప్షన్ ఫస్ట్ అండి, సెకండ్ ఏమో రూమ్స్, థర్డ్ ల్యాబ్. మరి ఎవరు స్టాఫ్ ఎవరు రావట్లేదు? శనివారం, ఆదివారం సెలవు సార్. మామూలు రేపు వస్తారా మళ్ళీ? వస్తారు. నమ్రత మేడం అయితే ఇక్కడికి రావట్లా? లేదు సార్, మొత్తం వేరే డాక్టర్లు ఇప్పుడున్న డాక్టర్లు? అవును సార్. ఏమన్నా ఇక్కడ గతంలో గొడవలు కానీ ఏమన్నా వచ్చారా? నేనున్నప్పుడు ఏం జరగలేదు సార్. మరి చూడొచ్చు. అయితే నమ్రత అయితే కొంచెం దూరంగానే ఉండి కీలక కేసులకు సంబంధించి మాత్రమే ఇక్కడికి వచ్చి ఆ పేషెంట్స్ని చూస్తున్నట్టుగా అయితే మనకి వాచ్మెన్ కూడా చెప్తున్నారు. ఇక మొత్తం 4 ఫ్లోర్లలో ఈ హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో రిసెప్షన్, 2వ ఫ్లోర్లో పేషెంట్స్కి చికిత్స, తర్వాత ఫ్లోర్లో ల్యాబ్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి ఎవరు రావట్లేదు అనే విషయాన్ని కూడా
మనకి చెప్తా ఉన్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఈ ల్యాబ్లో హాస్పిటల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ ఫెర్టిలిటీ సెంటర్ని నడుపుతున్నాము. ఆ సోనాలి అనే ఇంకో డాక్టర్ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాన కేసులకు సంబంధించి మాత్రమే నమ్రత వస్తారని కూడా వాచ్మెన్ చెప్తున్న నేపథ్యంలో కేసుకు సంబంధించి నమ్రతను నిన్న విజయవాడ పడమట సెంటర్లో తెలంగాణ పోలీసులకు విజయవాడ పోలీసులు అప్పచెప్పడంతో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నేపథ్యంలో గతంలో ఇక్కడ జరిగిన కార్యకలాపాలు కానీ ఇక్కడ ఆ వ్యవహారాలన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అంతర్గతంగా విచారణ చేపట్టారు. సాధారణ రోజుల్లో రోజుకి 10 మందికి పైగా పేషెంట్స్ అయితే ఇక్కడ చికిత్స పొందడానికి వస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతా ఉంది. శ్రీకాంత్, ఈ కరుణ ఆధ్వర్యంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి ఈ కరుణను, సోనాలిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం ఇక్కడ డ్యూటీ డాక్టర్లుగానే మేము పనిచేస్తున్నామని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అటు డాక్టర్ కరుణ కానీ సోనాలి కానీ నమ్రత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఆమె ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మేము డ్యూటీ డాక్టర్స్గా పనిచేస్తున్నాము అని మాత్రమే చెప్తున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఇదంతా జరుగుతుందా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందా అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిఎంహెచ్ఓల పర్యవేక్షణ కూడా ఇక్కడ పూర్తిగా కొరవడిందనే మనం చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి అటు విశాఖపట్నంలో కూడా కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా డాక్టర్ నమ్రత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కేసు నమోదైంది. తెలంగాణలో కూడా ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోపల అంటే స్పమ్కి సంబంధించి ఎవరి దగ్గర సేకరిస్తున్నారు, అదేవిధంగా దంపతుల దగ్గర ఎంత డబ్బు వసూలు చేస్తున్నారు అనేది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అనేక ఫిర్యాదులు కూడా ఉన్న నేపథ్యంలో ఆమెకున్న లైసెన్స్కి సంబంధించి కూడా గతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిన నేపథ్యంలో వేరే వాళ్ళు డాక్టర్ కరుణ లైసెన్స్తోనే నడిపారనేది కూడా గతంలో కొంత ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఆమెకి లైసెన్స్ రెన్యువల్ చేశారా లేకపోతే ఎవరి లైసెన్స్తో ఆమె ఈ హాస్పిటల్ నడుపుతుందనే అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే పెద్దగా ఆ విషయాలన్నింటినీ కూడా పరిశీలించినట్టుగా అయితే మనకి ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఈ తనిఖీలు కానీ చేసినట్టుగా ఈ నేపథ్యంలో తాజా ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఎవరి పేరు మీద లైసెన్స్తో నడుస్తుంది అనేది ఒక కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ చేపట్టారు కాబట్టి ఆ లైసెన్స్కు సంబంధించిన అంశం కూడా ఎవరి పేరుతో అంటే అనధికారికంగా నడుపుతున్నారా లేకపోతే నమ్రత పేరుతోనే రెన్యువల్ చేసి నడుపుతున్నారా అనే అంశం కూడా కీలకంగా మారింది. కాబట్టి ఇప్పుడు 2 శాఖల అధికారులు అటు పోలీసులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల విచారణలో కూడా ఈ అంశాలు వెలుగు చూస్తే కనుక పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరుతో క్లినిక్ అక్రమాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు గుర్తించారు. తాజా ఘటనతో బెజవాడ
ఫెర్టిలిటీ సెంటర్ ఎవరి పేరు మీద ఉంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.